మా ఘనత ప్రభావం మహత్యములు యేసునికే చెల్లును గాక. హల్లెలూయా. మరి ప్రశస్త సాయంత్రకాల సమయంలో చేరువచ్చిన మీ అందరికీ కూడా నిండు కృతజ్ఞత వందనాలు తెలియజేస్తున్నాను. వేదిక మీద ఉన్నటువంటి దైవజనులకు నిండు కృతజ్ఞత వందనాలు. నన్ను ప్రేమతో మరి ఆహ్వానించినటువంటి మా ప్రియ దైవ సేవకులు రెవరెండ్ డాక్టర్ శైలసాయి గారికి నిండు కృతజ్ఞత వందనాలు తెలియజేస్తుంటున్నాను. మరి వాద్యములు వాయించిన బిడ్డలకు కూడా కృతజ్ఞత వందనాలు తెలియజేస్తున్నాను. మరొకసారి సమస్త మహిమ ఘనత ప్రభావములు యేసునికి కలుగునుగాక. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరి హృదయాలకు ప్రియుడైన తండ్రి, నీ పరిశుద్ధమైన ఘన మహోన్నతమైన నామమునకు మహిమయు ఘనతయు ప్రభావములు చెల్లిస్తున్నా. ఈ రాత్రి చేరువచ్చిన నీ యొక్క యాజక రూపమైన నీ పరిశుద్ధ జనమునకు నువ్వు ప్రభుడవై ఉన్నావు. మాట్లాడండి అయ్యా. వారి హృదయాలలో నీ వాక్కు స్థిరపరచబడులాగున మాట్లాడండి అయ్యా. వారి జీవితాలు ఉద్ధరించబడులాగున మాట్లాడండి అయ్యా. మా బ్రతుకులను నాయనా నీ మహిమ కొరకు ఉన్నతమైన రీతిలో నిలిచులాగున మాట్లాడండి స్వామి. నీవు మాట్లాడితే బ్రతుకుతాం స్వామి. నిలిచిన నీ దాసుడు కేవలము నీ కృపయై ఉన్నాడు. నీ మహిమను ఎన్నడను తాకువాడు కాక మీ మహిమను మీకు చెల్లించుటలో జాగ్రత్త పడులాగున సహాయం చేయమని మహిమయు ఘనతయు ప్రభావాలు మీకు ఆరోపణము చేయొచ్చు. యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి పొంది నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. మరి యొక్క మాసాంతరపు సహవాస మహోత్సవానికి విచ్చేసిన మీ అందరికీ కూడా కృతజ్ఞత వందనాలు. పరిశుద్ధ దేవుని గ్రంథంలో నుండి యోబు గ్రంథము 28వ అధ్యాయం 1-2 వచనాలు మనం చదువుకుందాం. చదువుదామండి. వెండికి గని కలదు, పుటము వేయబడు సువర్ణమునకు స్థలము కలదు. ఇనుమును మంటిలో నుండి తీయదురు, రాళ్ళును కరిగించి రాగిని తీయుదురు. మనుష్యులు చీకటికి అంతము కలుగు చేదురు, గాఢాంధకారములోను మరణాంధకారములోను ఉండు రత్నములను వెతుకుచు వారు భూమి ఆంత్యముల వరకు సంచరించెదరు. దేవుని పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ప్రతి మాట కూడా మానవ ప్రేరితమైనటువంటి మాటలు కావు, కానీ పరిశుద్ధాత్ముడు ప్రేరేపించి తన భక్తుల చేత వ్రాయించినటువంటి అద్భుతమైన మహిమాన్వితమైన మాటలు. ఈ దేవుని మాటలలో ఉన్న శక్తి మానవ జీవన గమనాన్ని దైవ సారూప్యములోనికి మార్చుటకు శక్తి కలిగినది. నమ్మితే స్తోత్రం చెప్తామండి. హల్లెలూయా. అలాంటి అద్భుతమైనటువంటి ఈ మాటలను మనము గ్రహించగలిగితే మన జీవిత విధానం అంతా కూడా దేవునికి మహిమకరంగాను, సమాజమునకు శ్రేయస్కరంగాను, సంఘమునకు క్షేమాభివృద్ధికరంగాను ఉంటుంది. అందుకే దేవుడు తన మాటలను తన ఉన్నతమైన పరిశుద్ధ గ్రంథములో జీవపు పుటములో వ్రాయించి ఉంచాడు. ఈ లేఖనాన్ని కొద్ది సమయం మనం ధ్యానం చేస్తే వెండికి గని కలదు అంటాడు. వెండికి గని కలదు, పుటము వేయబడిన సువర్ణమునకు స్థలము కలదు అంటాడు. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఈ వెండి అనబడే మాట ప్రియులారా, వెండి దేనికి సాదృశ్యము అని మనం చూస్తే దైవ సంపూర్ణమైన నీతికి సాదృశ్యంగా కనబడుతూ ఉంది. దేవుని యొక్క సంపూర్ణమైనటువంటి నీతికి సాదృశ్యంగా ఉన్న వెండికి గని కలదు అంటాడు. అంటే దేవుడు గని అయి ఉన్నాడు.
దేవుని నీతి ఎంత తవ్వినా కూడా, ఎంతగా దాన్ని వెతికినా కూడా ఆ నీతి నీతిగానే ఉంటుంది, కానీ అది మార్పు మాత్రము ఉండదు. వెండికి గని కలదు. దేవుని యొక్క మాటలు పుటము వేయబడిన మాటలు. దేవుని మాటలలో నీతే ఉంటుంది, కానీ ఈ లోకం కానీ, భౌతికం కానీ, శరీరం కానీ ఆస్పాదము చేయబడలేనిది దేవుని మాట. దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే వెండి నీతికి సాదృశ్యంగా కనబడుతుంది. ఆ నీతి దేవుడై ఉన్నాడు అని వాక్యంలో రాయబడి ఉంది. ఆమేన్. దేవుడు నీతి అయి ఉన్నాడు అని రాయబడి ఉంది. కనుక నీతి అయిన దేవుడు గని వంటివాడు. ఆయన వెతికే కొద్దీ దొరికేవాడు. ఎంత లోతుకెళ్ళినా కూడా ఆ నీతి మనకు ఇంకను 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 ప్రదర్శించబడుతూనే ఉంటుంది, అనుగ్రహించబడుతూనే ఉంటుంది, అందించబడుతూనే ఉంటుంది తప్ప ఆ నీతి ఎన్నడను కూడా మారేది కాదు, మార్పు చెందేది కాదు. అందుకే ఆ నీతి గని వంటిది అంటాడు. రెండవది అంటాడు కదా, పుటము వేయబడిన సువర్ణమునకు స్థలము కలదు అంటాడు. ఆమేన్, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభుల వారు సువర్ణమయమైనటువంటి దేవుడు. ఆయనకు పుటము వేయబడవలసిన ఆవశ్యకత లేదు. నా మాట జాగ్రత్తగా వినాలి. పుటము వేయబడిన సువర్ణము వేరు, పుటము వేయబడలేని సువర్ణము వేరు. నా మాట అర్థమవుతుందండి? హల్లెలూయా. పుటము వేయబడిన సువర్ణము ఎవరయ్యా అంటే, చేరిన మనమెల్లరము కూడా పుటము వేయబడిన సువర్ణములై ఉన్నాం. ఆమేన్. మనము పుటము వేయబడ్డాం. ఎక్కడ పుటము వేయబడ్డాం అంటే అగ్ని కొలిమిలో పుటము వేయబడ్డాం. ఆమేన్. ఆ అగ్ని కొలిమిలో పుటము వేయబడిన తర్వాత మనలో ఉన్న మష్టి, మాలిన్యము, సమస్త దుష్టత్వం, దురత్వం సమస్తమైనవి కూడా తొలగించబడి శుద్ధమైన సువర్ణంగా మార్చబడడానికి దేవుడు మనకు కృపను అనుగ్రహించాడు. ఆ సువర్ణమున కట్ట, ఆ బంగారమున కట్ట స్థలము కలదు అన్నాడు. హల్లెలూయా. వెండికి గని కలదు అనగా, దేవుడు ఎంత వెతికినా కూడా, దేవుని సన్నిధిని ఎంత వెతికినా కూడా, దేవుని వాక్యపు జీవాన్ని ఎంత వెతికినా కూడా నేనున్నాను అనేవాడు మన దేవుడు. అందుకే ఆయన ఉన్నవాడు అనువాడై ఉన్నాడు. ఆయన నామమునకు మహిమయు ఘనతయు ప్రభావములు కలుగునగాక. నువ్వు నమ్మిన దేవుడు, నేను నమ్మిన దేవుడు, మనము నమ్మిన దేవుడు ఉన్నవాడు. ఆయన ఎక్కడ ఎదిగినా ఉంటాడు, ఆయన ఎందునైనా ఉన్నాడు. ఆయన వంటి వాడు ఈ జగాన లేనే లేడు. అలాంటి దేవుడు రాడు. అంత అత్యున్నతమైన దేవుడు. ఆయన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునగాక. ఆ దేవుడికి గని కలదు అంటూ ఏమంటాడంటే పుటము వేయబడిన సువర్ణం అంటున్నాడు. ఈరోజు ప్రియులారా, పుటములో వేయబడ్డాం. మనం వాక్యపు పుటములో వేయబడ్డాం. అగ్ని అనే మాటను మనం చూస్తే వాక్యం చెప్తుంది, నా మాట అగ్ని వంటిది కాదా అంటాడు. హల్లెలూయా. ఆ అగ్ని పుటములో వేయబడిన మనం ఏమయ్యామంటే దైవత్వమును ధరించుకున్న సువర్ణమై ఉన్నాం. సువర్ణము దేనికి సాదృశ్యం అనగా సంపూర్ణమైన దైవత్వమునకు సాదృశ్యమై ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. ఈ సువర్ణము ఏమై ఉన్నదంటే సంపూర్ణ దైవత్వమును సంతరించుకున్న వారమై ఉన్నాము. ఈ మాసాంతరమున దేవుని నీతిని వెతికిన నీకు, దేవుని యొక్క కృపను వెతికిన నీకు, దైవత్వము యొక్క సమస్తాన్ని వెతికిన నీకు దేవుడు పుటములో వేసి నీకు సువర్ణం చేశాడు. ఆ సువర్ణమున కట స్థలము ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. మూడో మాట అంటాడు కదా, ఏమంటాడు? ఇనుమును మంటి నుండి తీయుదురు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇనుము అనే మాటకు అర్థం ఏంటంటే ఆధ్యాత్మికంగా అథారిటీ అంటే అధికారము. ఆమేన్, హల్లెలూయా.
ఇనుముకు సాదృశ్యం ఏంటంటే అధికారం. అధికారం ఎక్కడి నుంచి అనుగ్రహించబడిందంటే భూమిలో నుండి ఇనుము తీయుదురు. ఆమేన్. అంటే ఈ మంటి ఘటములకు, మంటి శరీరమునకు దేవుడు ఏమిచ్చాడంటే ఏలుబడి చేసే లేక అధికారము చేసే కృపను అనుగ్రహించాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 4వ మాట ఏమంటే రాళ్ళను కరిగించి రాగి తీయుదురు అంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రాళ్ళను కరిగించి అంటే రాతి హృదయాన్ని కరిగించి ఆయన రాగిని తీశారు. రాగి దేనికి సాదృశ్యమై అంటే దేవుని కృపకు సాదృశ్యమై ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. అంటే కృప వలన ఏమొచ్చింది అంటే రక్షణ వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు రక్షించబడిన నాకు దేవుడు ఏమి ఇచ్చాడంటే అధికారం ఇచ్చాడు. ఈ అధికారం పొందిన నన్ను ఎక్కడ ఉంచాడంటే పుటములో వేసి నన్ను శుద్ధ సువర్ణంగా ఉంచాడు. ఈ శుద్ధ సువర్ణంగా చేయబడిన నేను ఏమై ఉన్నానే అంటే నాకు ఒక స్థలమునిచ్చాడు. ఆ స్థలము ఏంటంటే దేవుడు నిలిచు స్థలము. ఆమేన్. హల్లెలూయా. ఆ స్థలము ఏంటంట దేవుని మహిమ మందిరము. హల్లెలూయా. అది దేవుని సన్నిధి అయి ఉంది. హల్లెలూయా. అందుకే ఆ గనిలో మనం ఉన్నాం. హల్లెలూయా. ఈ గనిలో అనగా ఈ అంతరంగములో దేవుని యొక్క శుద్ధ సువర్ణంగా మార్చబడిన మనలో ఎంత తవ్వినా కూడా దేవుని నీతి తప్ప మరొకటి మన అంతరంగములో నుండి రాదు. ఆ దేవుని నీతిని కలుగ చేయటానికి మొదట రాళ్ళైన మనల్ని ఆయన రాగి చేసి ఓ మంటి నుండి ఇనుముగా మార్చి పుటము వేయబడినటువంటి సువర్ణమును స్థలము సిద్ధపరిచి మనల్ని గనులుగా అనగా గనిగా దేవుడు మనల్ని చేయటానికి అత్యున్నతమైన పాత్రలుగా వాడుకున్న దేవునికి మహిమ కలుగునగాక. అలాంటి వ్యక్తిత్వం కలిగిన మనుషులను అంటాడు కదా, మనుషులు చీకటికి అంతము కలుగు చేస్తారు అన్నాడు. ఈ మంటి ఘటాలను అనగా ఈ రాళ్ళను కరిగించి రాగి తీయబడినటువంటి రక్షణ పొందిన నేను దైవికమైన కుమారులు అవడానికి అధికారం ఇచ్చాడు అంటాడు యోహాను సువార్తలో. ఎందరైతే క్రీస్తును అంగీకరించారు, ఒకసారి చూద్దామా పరిశుద్ధ గ్రంథంలో యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఒక మాట చదువుదాము. ఆయన ఎందరైతే అంగీకరించారో వారందరికీ తన నామమునందు దేవుని పిల్లలు అగుటకు ఆయన అధికారమును అనుగ్రహించాడు. ఆయన నామమునకు మహిమ కలుగునగాక. అంటే కృప ద్వారా రక్షణ పొందిన నేను ఇప్పుడు ఏమయ్యానంటే దేవుని కుమారుడిగా అధికారాన్ని కలిగిన వానిగా ఉన్నాను. స్తోత్రం కలుగునగాక. అధికారం పొందిన నేను ఇప్పుడు ఎక్కడున్నానంటే లోకంలో లేను. ఆమె పాపములో లేను. హల్లెలూయా. శరీరంలో లేను. హల్లెలూయా. శరీరిచ్చలలో లేను. లోక సంబంధమైన పాప సంబంధమైన భోగేచ్ఛల్లో నేను లేను. ఎక్కడున్నానంటే అగ్ని కొలిమిలో ఉన్నాను. ఆమె ఈ అగ్ని కొలిమి అంటే వాక్యం నన్ను దహిస్తూ ఉంది, వాక్యం నన్ను కాలుస్తూ ఉంది, వాక్యం నన్ను దహిస్తుంది, కాలుస్తుంది. ఆ పుటములో నేను మండించబడుతూ ఉన్నాను. ఇంకా నా లోపట, నా దేహములో, నా మూలుగులలో, నా కన్నులలో, నా ఆత్మలో, నా మనస్సులో, నా యొక్క సమస్తమైన జీవన గమనములో ఎక్కడ మాలిన్యం ఉన్నా ఆ మాలిన్యములో నుండి నేను విడుదల పొంది నేను శుద్ధ సువర్ణంగా మార్చబడ్డాను. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ అంటది వాక్యం ఎక్కడ ఉంటుందట? నీ యొద్ద, నీ నోట, నీ హృదయంలో వాక్యం ఉంటుందని రాయబడి ఉంది. హల్లెలూయా. ఈ వాక్యము చేత ఉదక స్నానము చేయబడిన వారము. ఈ వాక్యము చేత మనం ఏమై ఉన్నామంటే ప్రియులారా, అది మనలోకి వెళ్తుందని రాయబడి ఉంది. ఆమేన్. మన యొక్క కీళ్ళలోనికి వెళ్తుందట, మన హృదయంలోనికి వెళ్తుందట, మన మూలుగులలోకి వెళ్తుందట, మన ఆలోచనలోకి వెళ్తుందట, మన తలంపుల్లోనికి వెళ్తుందట.
అది సమస్తమైన జీవన గమనములో మనిషి ఎక్కడ పాప కృత్యములు చేస్తాడో ఆ సర్వ శరీరములో ఉన్న పాప కృత్యములు జరిగించు స్థలములకు వెళ్ళి ఆ అగ్ని చేత వాటిని దహించి ఏం చేస్తున్నాడు? దేవుడు సువర్ణంగా మారుస్తున్నాడు. ఆమె చెప్దామా? హల్లెలూయా. ఆ సువర్ణము మీరే ఉన్నారు. ఆ సువర్ణము మనమై ఉన్నాము. ఆ సువర్ణమునకు స్థలము కలదు. ఆమేన్. లోకంలో ఉన్న వారికి స్థలం ఉందో లేదో నిరీక్షణ లేదు. కానీ దేవుని చేత అనగా ప్రియులారా రాళ్ళను కరిగించి రాగిని చేసి ఈ భూమిలో నుండి ఇనుమును తీయబడే అధికారం, దేవుని పిల్లలు అవ్వడానికి అధికారం ఇచ్చిన మనకట అగ్ని పుటములో వేయబడిన మనకు స్థలము కలదు. ఆమేన్. ఈ నిరీక్షణ మనకు ఉంది. మనకు స్థలము కలదు. మనకు స్థలం కలదు. ఆ స్థలం ఏంటో తెలుసా? సియోనై ఉన్నది. హల్లెలూయా. ఆ స్థలం ఏమై ఉంది అంటే పరిశుద్ధ దేవుని మహిమ మందిరమై ఉంది. హల్లెలూయా. ఆ స్థలం ఏమై ఉందంటే దేవుని యొక్క సన్నిధిలో ప్రభావముతో కూడిన మహిమతో కూడినటువంటి ఆయన మహిమ మందిరమై ఉంది. ఆమేన్. ఆ స్థలంలో కూర్చోవడమే నీకు నాకు ధన్యత. ఇది 4 గోడల నిర్మాణం అనుకుంటాం. కాదు, బైబిల్ చెప్తుంది ఆ మందిరములో ఆయన చెవులు ఉంటాయి, ఆయన మనస్సు ఉంటుంది, ఆయన హృదయం ఉంటుంది. ఆయన దానిని పరిశుద్ధపరిచి కోరుకున్నాడు అని రాయబడి ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన కోరుకున్న స్థలం ఇది. ఆయన పరిశుద్ధపరిచిన స్థలం ఇది. ఆ స్థలములో నీవు శుద్ధ సువర్ణంగా మార్చబడి కూర్చునే కృపను దేవుడు నీకు నాకు మనకు అనుగ్రహించినందుకు మనం ఎంత ధన్యులమో. హల్లెలూయా. ఇహ సంబంధంగా దేవుడు తన కొరకు ఏదైతే దాచాడో వాటిని అందించడానికి దైవజనుడిని నిర్మాణము చేసుకొని, దైవజనుడిని ఏర్పాటు చేసుకొని, ఆ దైవ సేవకుని ద్వారా తన ఉపదేశమును ప్రతి దినము కూడా మనకు అనుగ్రహిస్తూ, ప్రతి సమయములో కూడా అనుగ్రహిస్తూ ఆ శుద్ధ సువర్ణము మాలిన్యపరచబడకుండా, ప్రతిష్ఠించబడినటువంటి ఆ శుద్ధ సువర్ణము మాలిన్యపరచబడకుండా ప్రతిరోజు దేవుని వాక్యము చేత మనల్ని ఉదక స్నానం చేయిస్తూ దేవుని మహిమ కొరకు ఆయుత్తపరుస్తున్న దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కనుక ప్రియులారా, వాక్యం చెప్తుంది వెండికి గని కలదు, అలాగే పుటము వేయబడిన సువర్ణమునకు స్థలము కలదు. ఏమండి? ఇనుము నుండి అంటే మంటి నుండి ఇనుమును తీయుదురు, రాళ్ళను కరిగించి రాగిని తీయుదురు. అలాంటి అద్భుతమైన ఈ యొక్క యాజక రూపము, ఈ పరిశుద్ధ జనాంగము ఏం చేస్తారు అయ్యా అంటే, ఏం చేస్తారు అని ఆలోచన చేస్తే బైబిల్ చెప్తుంది చీకటిని అంతము చేస్తారు. పక్కలో చెప్పండి, సహోదరుడా నువ్వు చీకటిని అంతము చేస్తావని. హల్లెలూయా. లోకంలో చీకటిని అంతం చేయగలిగిన శక్తి ఎవరికి లేదు, దేవునికి తప్ప ఎవరికి లేదు. ఆ చీకటిని అంతం చేయటానికి దేవుడు మనలో ఏమై ఉన్నాడంటే వెలుగై ఉన్నాడు. హల్లెలూయా. మీ పక్క సహోదరిలో, మీ పక్క సహోదరుడిలో ఏం చూడాలి అంటే ఎప్పుడును దేవుని మహిమ వెలుగును మాత్రమే చూడాలి. హల్లెలూయా. నా దైవజనుల్లో నేనేం చూస్తున్నానంటే దేవుని మహిమాన్వితమైన వెలుగును చూస్తున్నాను. ఈ దైవజనుడు సకల లోకములో ఉన్న చీకటిని పారదోలగలిగే శక్తిని, సామర్థ్యమును, అభిషేకమును కలిగిన వాడై ఉన్నాడు. ఆ అభిషేకము కలిగి ఉన్నాడు కనుక ఇంతమంది చీకటి సంబంధంగా జీవించే మిమ్మల్ని అందరినీ కూడా మహిమాయుక్తమైన వెలుగులోనికి తీసుకువచ్చిన దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఒకప్పుడు చీకటిలో ఉన్న మీరు, ఒకప్పుడు చీకటిలో ఉన్న మీరు, ఒకప్పుడు అంధకారములో ఉన్న మీరు, ఒకప్పుడు చీకటిలో, అంధకారములో, పాపముల చేత, అపరాధముల చేత, దోషముల చేత సచ్చిన స్థితిలో ఉన్న నిన్ను, నన్ను, మనలందరినీ కూడా ఈ బహున్నతమైన
ఉన్నతమైన మహోన్నతమైన దేవుని దివ్యమైన మహిమ వెలుగులోనికి ఒక దైవజనుడు తీసుకువచ్చాడు అంటే ఇతనిలో ఆ మహిమాన్వితమైనటువంటి వెలుగును దేవుడు నింపాడు గనుక ఆ వెలుగుకు కారకులు మీరందరూ అయ్యారు. నమ్మితే స్తోత్రం చెబుదామా? ఒకసారి ఆ ప్రభువుకి గట్టిగా చప్పులు కొట్టి మహిమపరదామా? హల్లెలూయా, 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 హల్లెలూయా. ఒకసారి మన దైవ సేవకుని బట్టి గట్టిగా స్తోత్రం చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా. అందుకే అంటాడు, మనుష్యులు చీకటికి అంతము కలుగు చేస్తారు. చూడండి, అంతము కలుగు చేసే శక్తిని తన దగ్గర మాత్రమే ఉంచుకోకుండా దేవుని దగ్గర ఉన్న ఆ శక్తిని దైవజనుడికి ఇచ్చి దైవజనులో ఉన్న ఆ శక్తిని సంఘమునకు దేవుడు అనుగ్రహించాడు. ఇప్పుడు నీవేమై ఉన్నా నేనేమై ఉన్నామంటే చీకటిని అంతము చేయగలిగిన సామర్థ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఒకసారి మనసారా లోపల ఏమీ పెట్టుకోకుండా వెలుగును కలుగు చేయబడి చీకటిని అంతం చేయగలిగిన సహోదరుని నేను కలిగి ఉన్నానని పక్కలు చేపట్టుకొని చెప్పగలవా? మీకు అర్థం అవ్వలేదు. హల్లెలూయా, హల్లెలూయా. మీ పక్కలను ఒకసారి చూడండి. చాలామంది కొంటు చూపు చూస్తారట, కొంతమంది ఏమో స్వార్థ చూపు చూస్తారట, కొంతమంది ఏమో ఈర్ష్య చూపు చూస్తారట, కొంతమంది కుళ్ళు చూపు చూస్తారట, కొంతమంది మోసంతో చూస్తారట, కొంతమంది ఇంకో రకంగా చూస్తారు. మాకు తెలీదా ఈడు బతుకు అన్నట్టు చూస్తారట. కానీ దేవుని పిల్లలు ఎప్పుడు ఎలా చూడాలో తెలుసా? దేవుడు ఎలాగున నిన్ను చూస్తాడో నీ తోటోళ్ళని అలాగే చూడాలి. దానిని ఏమంటారు తెలుసా? మహిమ చూపు అంటారు. ఏ చూపు అంటారండి? నువ్వు ఎంతమంది ఇక్కడ మహిమ చూపు కలిగి ఉన్నారు? దొంగ చూపు వద్దండి, దొంగ చూపులు మనకు వద్దు. మహిమతో చూడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ కళ్ళు దేవుడు మహిమపరిచాడని నమ్మిన వాళ్ళు స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. ఎప్పుడైతే వాక్యము చేత ఈ కళ్ళు తాకబడ్డాయో, దర్శించబడ్డాయో, ఈ చూపు ఏమైందంటే మోసపు చూపు పోయింది, మహిమ చూపేముంది. హల్లెలూయా. మీ పిల్లల్ని అలాగే చూస్తే మీ పిల్లలు ప్రయోజకులు అవుతారు. కొంతమంది పిల్లల్ని చూస్తారు, ఇటు గడుసోడండి, పెంకోడండి అంటారు. పెంకోడే అవుతాడు. నీ చూపు ఎలాగుంది? నీ చూపుని బట్టి నీ మాట వస్తుంది, నీ మాటను బట్టి పిల్లలు తయారవుతారు. వీడు ప్రయోజకుడు అవుతాడు, గొప్ప దైవజనుడు అవుతాడు, ప్రపంచానికే గొప్ప సాధనకం అవుతాడు. నేను ఒక వ్యక్తిని పనికిమాలోడు అని అన్నాను. నేను అన్నాను, అనగానే పనికిమాలోడే అయిపోయాడు. నేను చాలా బాధపడ్డాను. అంటే నేను ఆడు ఏ పని చేసినా సరిగ్గా పని చేయడు, ఏ మాట ఇచ్చినా సరిగ్గా చేయడు అని పనికిమాలినోడు అన్నాను. అయ్యో ఏమైంది? మన నోటిలో శక్తి ఉంది. ఆమె హల్లెలూయా. ఆ చూపు ఎప్పుడైతే మారిందో చూడండి, చూడడానికి రమ్యంగా ఉందని చూసిందట అవమ్మ. ఏమైంది? చూసిన చూపు ఏమైంది? తినాలనిపించింది, తినింది. ఏమైంది? వద్దన్న పని చేసేమైంది? బస్టురాలైపోయింది. ఆ పాపను మన దాకా వచ్చింది, అంటించేసింది, మనల్ని ఇలా చేసింది. మహాకృప కలిగిన దేవుడు కడపటి ఆదాముగా వచ్చి మరలా చీకటిని అంతం చేయటానికి దేవుడు మనకు శక్తిని ఇచ్చాడు. ఆయన నామం మనకు మహిమ కలుగును గాక. అదిగా మన పక్కోళ్ళని ఎలా చూడాలంటే మహిమ చూపుతో చూడాలి. పక్కోళ్ళని ఎలా చూడాలి తల్లులారా? మహిమ చూపుతో చూడాలి. ఒకసారి చూద్దామా? మహిమ చూపుతో పక్కలను చూస్తారా? హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు చీకటిని అంతము చేయగలవు. ఆమేన్, హల్లెలూయా. మహిమలో ఏముంటుంది అంటే దేవుని యొక్క మహా ఔన్నత్యం ఉంటుంది. మహిమలో ఏముంటుంది? దేవుని యొక్క మహా ఔన్నత్యం. ఔన్నత్యం అంటే ఏంటి? ఔన్నత్యం అంటే ఏంటి? ఔన్నత్యం అంటే దేవుని యొక్క మహా గొప్పతనం. ఔన్నత్యం అంటే ఏంటండి? దేవుని యొక్క మహా గొప్పతనం. హల్లెలూయా.
మహిమలో ఆయన యొక్క ఔన్నత్యం ఉంటుంది. ఔన్నత్యానికి సంపూర్ణ అర్థం ఏంటంటే ఆయన మహా గొప్పతనం. ఆమె ఆయన మహా గొప్పతనం ఎదుట ఎంతటి గొప్పవారు కూడా సరిపోలేరు. అలాంటి గొప్పతనం కలిగిన దేవుడు ఆ మహిమను దేవుడు నీకు ఇచ్చాడట, నాకు ఇచ్చాడట. ఆమె నా మహిమను వేరొకరికి ఇచ్చువాడను కాను. అలాంటి మహిమను దేవుడు మనకు అనుగ్రహించాడు. ఎందుకయ్యా అంటే నీ తోటి వారిని కూడా అలా చూడాలి అని, మన ఆత్మీయులను అలా చూడగలగాలి. విశ్వాసంలో బలహీనులు అంటే వీడు విశ్వాసంలో బలహీనుడురా అనకూడదు. గిద్యోన్లో ఏముంది? పిరికితనం ఉంది. దేవుడు ఏం చూశాడు? పరాక్రమము కలిగిన బలాత్సుడా అని చూశాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని చూపు ఆయనలో పని చేసి ఏం చేశాడంటే దేవుని రాజ్యము కొరకు నిలబడిన వాడైపోయాడు. హల్లెలూయా. మనం కూడా తోటి వారిని బలవంతులుగా చూడాలి, ప్రకాశవంతులుగా చూడాలి, దేవుని రాజ్యం కొరకు పాటుపడేవాడుగా చూడాలి, దేవుని రాజ్య వ్యాప్తి కొరకు శక్తిమంతునిగా చూడాలి. మన హృదయాలు అలా చూడగలిగితే ఏమవుతుందంటే దేవుని ఆశీర్వాదం అడగకుండగానే నీ మీద కుమ్మరించబడుతుంది. హల్లెలూయా. దేవుని కృపతో కూడిన ఆశీర్వాదం అడగకుండగానే దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. అందుకే ఆయన పేరేంటంటే అడగకుండగానే అక్కరలు తీర్చు దేవుడట. చప్పట్లు కొడదాం ఆయనకి. హల్లెలూయా. అడగకుండగానే అక్కరలు తీర్చే దేవుడు. ఈ మాసాంతరపు ఈ సహవాసపు మహోత్సవంలోకి చేరి వచ్చిన నీవు నేను మనం ప్రియులరా చీకటికి అంతము కలుగు చేస్తారు. ఈ చీకటికి అంతము కలుగు చేసే వారిలో ఉన్న సామర్థ్యాన్ని వివరిస్తూ ఏం చెప్తున్నాడంటే గాఢాంధకారములోనూ, చదవాలి, గాఢాంధకారములోనూ మరణాంధకారములోనూ ఉండు రత్నాలను వెతుకుతారట. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు సంఘం చేయడానికి గల కారణం ఏంటంటే ముందు సేవకుడు ఏం చేశాడంటే గాఢాంధకారములోనికి వెళ్ళాడు. ఈ గాఢాంధకారములో ఆయన కనబడింది. గాఢాంధకారం కనబడలేదట. ఏం కనబడింది? రత్నాలు కనబడుతున్నాయి. ఆమేన్. ఈయనేమో గాఢాంధకారంలో ఉన్నాడు. ఈ సేవకుడికి ఏం కనబడింది అంటే ఆ గాఢాంధకారములో ఉన్న వ్యక్తి కనబడలేదు, ఆ గాఢాంధకారములో ఉన్న ఈ ఆత్మ రత్నాన్ని చూస్తూ ఉన్నాడు. ఎందుకయ్యా అంటే ఈయన చీకటికి అంతము కలుగజేయవాడు గనుక ఆ చీకటిలో కూడా వెలుగే ఉంటుందని వాక్యంలో రాయబడి ఉంది. ఆమేన్. నీకు చీకటి చీకటిగా ఉండదని ప్రవచనాత్మకమైన వాక్కును యెషయా ద్వారా దేవుడు ప్రకటించాడు. ఆమేన్. దేవుడు నిన్ను నిత్యము నడిపిస్తాడు. నీకు చీకటి చీకటిగా ఉండదు, అది నీకు వెలుగే ఉంటుంది. క్షామకాలమున నువ్వు తృప్తి పొందుతావు. ఇగో నీ ఎముకలు బలము నొందుతాయి. ఏంటి? నువ్వు నీరు కట్టిన తోట వలె ఉంటావు, నువ్వు నిత్యము ఉబ్బుకొచ్చుండు ఊట వలె ఉంటావు అంటాడు. హల్లెలూయా. ఈ అనుభవం కలిగిన ఈ దైవజనుడు గాఢాంధకారములో ఉన్న వ్యక్తి దగ్గరకు వెళ్ళాడు. ఈ వ్యక్తిలో కనబడేది ఏంటంటే రత్నం కనబడింది. ఆమేన్. ఇటువైపు ఎవరున్నారా అంటే మరణాంధకారములో ఉన్నాడు. ఆయన గాఢాంధకారములో ఉన్నాడు, ఈయనేమో మరణాంధకారంలో ఉన్నాడు. మరణం ఒకవైపు, అంధకారం ఒకవైపు. గాఢాంధకారంలో ఉన్న వ్యక్తిలోనే రత్నాన్ని చూసిన ఈ దైవజనుడు ఇప్పుడు మరణాంధకారములో ఉన్న రత్నాన్ని కూడా చూస్తున్నాడు. అటు గాఢాంధకారములో ఉన్న రత్నం దగ్గరికి వెళ్ళాడు, ఇటు మరణాంధకారములో ఉన్న రత్నం దగ్గరికి వెళ్ళి రత్నాలను ఎక్కడికి తీసుకొచ్చాడంటే దేవుని కృపా సింహాసనం దగ్గరికి తీసుకొచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అలాగూ ఎక్కడికి వెతికాడంటే భూమాంత్యముల వరకు తిరిగాడు. ఒకప్పుడు మీరు గాఢాంధకారములు ఉన్నవారే, ఒకప్పుడు మీరు మరణాంధకారములో ఉన్నవారే. ఈ గాఢాంధకారములో మరణాంధకారములో ఉన్న మీ దగ్గరకు దైవజనుని దేవుడు పంపాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే దైవజనుడు ఎలాగుంటాడంటే సచ్చిన వారికి బ్రతికిన వారికి మధ్యను దుపార్తిని చేపట్టి దేవుణ్ణి బ్రతిమిలాడేవాడు దైవజనుడు. హల్లెలూయా.
కొన్నిసార్లు మనకు దైవజనుని యొక్క విలువ తెలియదు, దైవజనుని యొక్క విలువ మనకు అర్థం కాదు. దైవజనుడు తన శ్రమను చెప్పడు, తన బాధను చెప్పడు, తన కష్టాన్ని చెప్పడు. ఏం చెప్తాడంటే దేవుని ఉద్దేశమున మాత్రమే చెప్తాడు. మీ ఎడల దేవుని ఉద్దేశమున మాత్రమే తెలియజేస్తాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం చదివితే అక్కడ ఏమని రాయబడి ఉంది అంటే చక్కటి మాట రాయబడి ఉంది. ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనంలో ఏముంది? చదవాలి తొందరగా. ఇదిగో మీరు తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండా ప్రభువైన యెహోవా ఏం చేయడట? ఏమీ చేయడట. అంటే మీ పట్ల దేవునికున్న సంకల్పం దైవజనుడికి తెలియకుండా దేవుడు ఏమీ చేయడట. హల్లెలూయా. ఇప్పుడు గాఢాంధకారములో ఉన్న వ్యక్తి దగ్గర ఉన్న రత్నం ఎడల సంకల్పాలు ఈ దైవజనుడికి దేవుడు తెలియజేస్తాడు. మరణాంధకారములో ఉన్నటువంటి ఈ వ్యక్తి యొక్క జీవన గమనంలో ఉన్న సంకల్పాలు దేవునికి తెలియజేస్తాడు. ఆ సంకల్పములు ఏమై ఉన్నాయంటే దేవుని సర్వ ఉద్దేశములై ఉన్నాయి, దేవుని సర్వచిత్తమై ఉన్నది. ఆమె దేవుని సంకల్పం అంతా కూడా నీలో నెరవేర్పు అయ్యే వరకు కూడా ఇతన్ని దేవుడు నడిపిస్తూనే ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకే దేవుని వాక్యంలో ఏముందంటే అపోస్తులైన భక్త పౌలు అంటాడు కదా, ఏమంటాడు పరిశుద్ధ గ్రంథములో? ఏమండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వచనంలో ఏంటంటే నా బ్రతుకు మూలంగానైనా సరే, నా చావు మూలంగానైనా సరే ఈ నా దేహమందు దేవుడు మహిమపరచబడాలి అని చెబితే ఏమంటాడంటే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అని చెప్పి అక్కడి నుంచి ఆగిపోకుండా అక్కడ అద్భుతమైన మాట అంటాడు. ఏమని అంటాడు? ఆయనను శరీరముతో జీవించుటయు నాకున్న పనికి ఫలసాధనమైన ఎడల. ఇక్కడ కొంచెం ఆగుదామండి. ఏమంటాడు? నేను శరీరంలో, ఈ దైవజనుడు శరీరంలో జీవించవలసి ఉన్నది దేనికట? తనకున్న పనికి. దైవజనుడికి ఉన్న పనికి జీవించవలసి ఉన్నది. బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము అని చెప్పేమంటున్నాడు. అయినను నేను శరీరమందు జీవించుటే నాకున్న పనికి ఫలసాధనమైన ఎడలా ఏమి కోరుకుందను నాకు తోచలేదు అని ఏమన్నాడు కిందనే? నేను రెండింటికి మధ్యను ఏమైనాను ఇరుక్కున పడి ఉన్నాను. హల్లెలూయా. ఓ దైవజనుడు ఎలాగున్నాడట? ఇరుకున పడి ఉన్నాడట. ఎక్కడ? దేవుని సంకల్పాలు మీలో నెరవేర్పవడానికి ఆయనకును మీకును, అనగా ఆయన పనికిని మీకును మధ్య ఇరుకున పడి ఉన్నాడట. హల్లెలూయా, హల్లెలూయా అని చెప్పి ఏమంటాడంటే కిందకు వస్తే ఏమంటున్నాడు? నేను వెడలిపోయి, అంటే నేను ఈ లోకం నుంచి వెడలిపోయి అమ్మ ప్రభువుతో కూడా ఉండవలనని నాకు ఆశ ఉంది. అది మరీ మేలు. ఒక దైవజనుడు కోరుకునేది ఏంటంటే నేను ఈ లోకాన్ని విడిచి దేవుని దగ్గర ఉండడం మంచి ఆశ నాకు మరీ ఆశగా ఉంది. అయితే ఏమంటాడు? చదవాలి నాన్న. ఆయనను నేను శరీరమందు నిలిచియుండుట ఎవరిని బట్టి? అందరూ చెప్పండి, ఎవరిని బట్టి? ఒక దైవజనుడు శరీరంలో జీవించడం ఎవరిని బట్టట? చెప్పాలి. ఎవరిని బట్టండి? ఇటు పురుషులు నా పరువు కాపాడండి. ఎవరిని బట్టండి? చెప్పాలి. నాన్న వింటున్నారా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీరందరూ హల్లెలూయా చెప్దామా? కొంచెం గట్టి చెప్దామా? బోలో యేసు మహారాజ్కి. సరే, ఎవరిని బట్టట దైవజనుడు నిలవలసింది? మిమ్మును బట్టే అంటాడు. అమ్మ ఎవరిని బట్టి తల్లి? ఇప్పుడు సేవకుని కొరకు మీరా? సేవకుడు మీ కొరక?
మీ కొరకు సేవకుడు, కానీ సేవకుడి కొరకు మీరు కదా. మీరు ఎవరి కొరకై అంటే దేవుని కొరకై ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అండి, మీరు దేవుని కొరకు ఉండాలని సేవకుడు తలుస్తున్నాడు. ఈ సేవకుడు మీ కొరకు కనుక సేవకుని కాపాడుకోవలసిన బాధ్యత మీ మీద ఉంది. ఆమేన్ చెప్దామా? హల్లెలూయా. ఎందుకయ్యా అంటే గాఢాంధకారములోను మరణాంధకారములో ఉన్న రత్నములను వెతికి ఆయన కృపా సింహాసనం దగ్గరకు తీసుకొచ్చాడు. అందుకే దేవుని వాక్యం చెప్తుంది ఏమన్నాయంటే, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి తీసుకొచ్చాడు. ఎందుకంటే ఆయన గుణాతిశయములను ప్రచురము చేయి నిమిత్తం. ఈ మాటని యెషయా గ్రంథంలో ఏం చెప్తాడు తెలుసా? యెషయా గ్రంథము చూడండి ఒకసారి, పరిశుద్ధ గ్రంథంలో యెషయా గ్రంథము 60వ అధ్యాయము 7వ వచనం చదువుదామా. కేదారు గొర్రె మందులు నీ కొరకు కూడుకొని ఉన్నాయి, నబాయతు పొట్టేళ్ళు నీ పరిచర్యకు ఉపయోగములయ్యాయి, అవి నా బలిపీఠముల మీద అంగీకారములగును, నా శృంగార మందిరమును నేనే శృంగారం. ఈ మాటతో నేను క్లోజ్ చేస్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. కేదారు గొర్రె మందలు అన్నాడు. ఏమన్నాడు అందరు చెప్తారా? కేదారు గొర్రె మందలు. హల్లెలూయా. మీ పక్కోళ్ళు చేపట్టుకొని చెప్పండి, కేదారు గొర్రె మందులు అని చెప్పండి. చేపట్టుకోవడానికి ఏమన్నా ఇప్పుడు కరోనా లేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పక్కలు చేపట్టుకొని ప్రేమతో చెప్పండి, కేదారు గొర్రె మందలు ఆయన కొరకు సమకూర్చబడ్డాయి. హల్లెలూయా. కేదారు గొర్రె మందలు ఆయన కొరకు సమకూర్చబడ్డాయి. హల్లెలూయా. కేదారు అనే మాటకు అర్థం ఏంటో తెలుసా? చీకటి అని అర్థం. కేదారు ఎవరయ్యా అంటే ఇస్మాయేలు సంతతిలో ఒక వ్యక్తి. కేదారు అనే మాటకు పరిపూర్ణమైన భావం ఏంటంటే చీకటి. మనము చీకటిలో ఉన్నవారము. ఇప్పుడు ఎక్కడున్నాము? ఆశ్చర్యకరమైన వెలుగులోనికి వచ్చి ఎక్కడ కూడుకున్నాము? దేవుని సన్నిధిలో. ఎవరి కొరకు? పాస్టర్ గారి కొరకు. అన్న వాళ్ళందరూ గట్టిగా స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. మీరు సరిగా వినలేదు అన్న సంగతి నాకు అర్థమైపోయింది. మీ గురించి అయితే నేను హల్లెలూయా. సరే, మనం అందరం కూడుకున్నది ఎవరి కొరకు? పాస్టర్ గారు వాళ్ళ అబ్బాయి కొరకు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది హల్లెలూయా. అవునా? మనందరం కూడుకున్న మంచిగా ఆరాధన చేస్తాడని యవ్వన ప్రాయంలో దేవుని కొరకు వాడబడుతున్న దైవజనుడు వస్తున్నాడనే ఉద్దేశంతో కూడుకున్న అన్న వాళ్ళందరూ గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాదు, మనం అందరము మనల్ని పుట్టించి రక్షణిచ్చి అధికారమునిచ్చి సువర్ణమైన స్థలములో కూర్చుండబెట్టి ఆయన గని మనలో నుండి లోకమునకు తవ్వడానికి నిలబెట్టిన దేవుని కొరకే మనము సమకూర్చబడ్డామన్న వాళ్ళందరూ స్తోత్రము చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. మరణాంధకారములోను గాఢాంధకారములోను ఉన్న రత్నములు వెతికి ఏమండి దేవుని కృపా సింహాసనం దగ్గరకు చేర్చినటువంటి మనం ఏమై ఉన్నామంటే కేదారు గొర్రె మందలమై ఉన్నాం. ఈ కేదారు అనబడే మాటకు చీకటి, చీకటిలో ఉన్న మనమందరం వెలుగులోనికి వచ్చి ఇప్పుడు సమకూర్చబడ్డాము. గొర్రెగా ఉంటే ప్రయోజనం లేదండి. గొర్రె ఏమవ్వాలంటే పొట్టేళ్ళు అవ్వాలి. ఆ పొట్టేళ్ళకు పేరేం పెట్టారంటే నెబాయతు పొట్టేళ్ళు అన్నారు. ఏ పొట్టేళ్ళండి? ఇప్పుడు గొర్రె అన్న నీవు పక్కల్ని గొర్రె అన్నావు కదా. ఏ గొర్రె అన్నావు? కేదారు గొర్రె అన్నావు కదా. ఇప్పుడు చేపట్టుకుని నెబాయతు పొట్టేళ్ళు అని చెప్పండి. హల్లెలూయా. ఏమనాలండి? నెబాయతు పొట్టేళ్ళు అనండి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఈ నెబాయతు అనే మాటకు అర్థం ఏంటంటే దేవుని యొక్క అత్యున్నతమైన స్థానము అని. హల్లెలూయా. ఈ గొర్రె ఇప్పుడు ఏమైంది? పొట్టేళ్ళు అయింది. ఈ పొట్టేళ్ళకు అర్థం ఏంటంటే ఉన్నతమైన ఉన్నతమైన అనుభవం కలిగిన వాడు అని ప్రవచిస్తారు పక్కోళ్ళని. నువ్వు దేవుని ఉన్నతమైన అనుభవం కలిగిన వాడని. నానా ముత్యాలు రాయిలు పోవు, చెబితే ఆశీర్వచనం. ఆమె దేవుని ఉన్నత అనుభవం కలిగిన వారు. హల్లెలూయా. దేవుని ఉన్నత అనుభవం
కలిగిన వారు. అంటే మీరు వారిని బ్లెస్ చేస్తున్నారని అర్థం. ఆమేన్. ఏదైనా కార్యం అయిందనుకో, పిల్లా పాపలతో వర్ధిల్లుదుగాక అని చెప్తావు. మాట చెప్పాలి కాబట్టి చెప్పాం, కానీ వాళ్ళకి ఎందుకండి పిల్లలు అని అంటావా? అను కదా. మనం దీవిస్తాం, దేవుడిని దీవించునుగాక, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక, మీకు ఆశీర్వాదం వచ్చునుగాక, మీకు దీవెన వచ్చునుగాక, మీకు కార్లు వచ్చునుగాక, మీకు ఇల్లులు వచ్చునుగాక, మీకు సమృద్ధి వచ్చునుగాక. ఆమేన్ 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 అంటారు కదండి. మంచి మాట ఏం చెప్పినా ఆమేన్ 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 అంటారు. హల్లెలూయా. మీకు అంటారా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. ఏదైనా దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ నెబాయోతు పొట్టేళ్ళు ఏంటంటే దీవెన మాత్రమే చూస్తున్నాన్ని కాదు, శ్రమను అనుభవించిన వాడిని మాత్రం కాదు, ఆ శ్రమలో ఉన్నతమైన స్థానానికి వెళ్ళిన వాడిని. హల్లెలూయా. శ్రమను అనుభవించి ఉన్నత స్థానానికి వెళ్ళిన వాడిని మాత్రం కాదు, హింసపడి కూడా సింహాసనాన్ని దగ్గరకు అధిరోహించిన వాడను. హల్లెలూయా. నెబాయోతు అనగానే అర్థం ఏంటంటే సమృద్ధితో నేను ఉన్నత అనుభవంలోకి వెళ్ళాను. కష్టాన్ని చూశాను, నష్టాన్ని చూశాను, శ్రమను చూశాను, హింసను చూశాను. వీటన్నింటిలో నాకు కనబడేది ఏంటంటే ఉన్నత అనుభవమే కనబడి, మేలునే చూశాను, కీడుని ఎంత మాత్రం నేను చూడలేదు. హల్లెలూయా. అందుకే నెబాయోతు పొట్టేళ్ళట దేనికట చూద్దాము. నెబాయోతు పొట్టేళ్ళు నీ బలిపీఠము మీద నీ పరిచర్యకు ఉపయోగపడును. హల్లెలూయా. ఇప్పుడు కేదారు గొర్రె మందలైన మనం ఏమవ్వాలంటే నెబాయోతు పొట్టేళ్ళు అవ్వాలి. ఈ పొట్టేళ్ళు దేనికట్టండి? దేవుని పరిచర్యకు ఉపయోగపడాలట. ఓ సహోదరుడా, ఓ సహోదరి, ఓ కుటుంబమా, ఓ యజమానుడా, యజమానురాలా, నీ కుటుంబము దేనికి ఉపయోగపడాలంటే దేవుని పరిచర్యకు ఉపయోగపడాలి. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు పక్క సహోదరుడికి చెప్పండి, నీ కుటుంబము దేవుని పరిచర్యకు ఉపయోగపడాలి. కొంచెం రోషంగా చెప్తారా? హల్లెలూయా. కొంచెం రోషంగా చెప్తారా? సో నాకు చెప్పండి పాస్టర్ గారు, కొంచెం గట్టిగా చెప్పండి రోషంగా. పాస్టర్ గారు. సో నేను ఒక్కనే కదా, పాస్టర్ గారు చాలామంది ఉన్నాం కదా. పాస్టర్ గారు, మీ కుటుంబం దేవుని పరిచర్యకు ఉపయోగపడాలి. హల్లెలూయా. ఒకసారి ఇలా చూపించారు పాస్టర్ గారు, ఇలా చూపించారు పాస్టర్ గారు, మీ కుటుంబాలు దేవుని పరిచర్యకు ఉపయోగపడాలి. ఆమేన్. హల్లెలూయా. బాగా చెప్పారు. విశ్వాస సమాజమా, నీ కుటుంబము కూడా దేవుని పరిచర్యకు ఉపయోగపడాలి. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. ఆల్రెడీ దేవుని పరిచర్యకి ఉపయోగపడుతున్నారు. వాట్ అబౌట్ యువర్ సెల్ఫ్? దైవజనుడు దేవుని మహిమ కొరకు ఉపయోగపడుతూ ఉన్నాడు, దేవుని పరిచర్య కొరకు ఉపయోగపడుతున్నారు అనే దానికి నీవే సాక్ష్యం ఇస్తావు. నీ కుటుంబం దేవుని పరిచర్యకు ఉపయోగపడుతుందా? నీ బిడ్డలు దేవుని పరిచర్యలు ఉపయోగపడుతున్నారా? దేవుని బలిపీఠం మీద అంగీకరించబడుతూ ఉన్నారా? దేవుని రాజ్య వ్యాప్తి కొరకు కట్టబడిన వారిగా ఉన్నారా? ఈ నెబాయోతు పొట్టేళ్ళు అంటే ఆడదా మగదా? మగది. గొర్రె అంటే ఆడదా మగదా? గొర్రె అంటే ఆడదా? పొట్టేళ్ళు అంటే ఆడదండ? పొట్టేళ్ళు అంటే మగది, గొర్రె అంటే గొర్రెలైన ఇప్పుడు ఏమవ్వాలంటే పొట్టేళ్ళు అవ్వాలి. ఇప్పుడు ఇక్కడ స్త్రీ పురుషులు ఉన్నారు. స్త్రీ పురుషుల యొక్క అంతరంగంలో పురుషుడే ఉంటాడు, అంతరంగ పురుషుడు అంటారు. నా మాట అర్థమైందండి? హల్లెలూయా. వాక్యము పురుషునికి సాదృశ్యంగా ఉంది. ఈ అంతరంగంలో స్థాపించబడింది ఎవరై అంటే వాక్యమైన పురుషుడు. ఆమేన్. హల్లెలూయా. ఈ వాక్యమైన అంతరంగ పురుషుడు అంతకు వర్ధిల్లుచూ ఉంటే, ఆ వర్ధిల్లుచున్నటువంటి పొట్టేళ్ళు దేవుని పరిచర్యకు ఉపయోగపడుతుంది, దేవుని బలిపీఠం మీద అంగీకరించబడుతుంది. ఆ అంగీకరించబడిన ఆ పొట్టేళ్ళుగా నీ కుటుంబం ఉందా? ఉంటే ఏం జరుగుతుందో తెలుసా?
బైబిల్ చెప్తుంది, నా శృంగార మందిరమును నేనే శృంగారిస్తాను. నువ్వు దేవుని మందిరమై ఉన్నావు, నీ కుటుంబము దేవుని మందిరమై ఉన్నావు. ఆ శృంగార మందిరాన్ని ఎవరు శృంగారిస్తారట? హల్లెలూయా, హల్లెలూయా. ఈ పిల్లకు 2 జడలు వేశారు. ఆ జడలు అమ్మాయి వేసుకోలేదు. వాళ్ళమ్మో అలక్తో ఎవరు వేశారమ్మా? అమ్మ వేసింది. లేచి నిలబడి ఒకసారి. ఎంత క్యూట్గా ఉంది ఆ పాప, చూడండి ఒకసారి. ఇలా రా నాన్న. హల్లెలూయా. అటువైపు చూడు, కూర్చో, అలా నించో. ఈ మెల్లో ఒక దండ, ఈ బ్లాక్ రిబ్బన్స్ ఇటువైపు సెంటర్లో పాపిడి. ఈ పాపిడికి బ్లాక్ తగినటువంటి బ్లాక్ నాకు మ్యాచింగ్ వేసింది. హల్లెలూయా. ఇవన్నీ కూడా వేసి చూస్తుంటే ఒకసారి నవ్వమ్మా. ఆ నవ్వు చూడండి ఎంత అందంగా ఉందో. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే అర్థం ఏంటి? ఈమెను ఇలా శృంగారించింది వాళ్ళ మదరు. ఆమె ఒక అమ్మాయిని ఈ రకంగా శృంగారిస్తే, ఇంత అందంగా కనబడితే, ఈ అమ్మాయిని దేవుడు శృంగారిస్తే ఇంకెంత అందంగా ఉంటాడో. నా మాట అర్థమైంది అనుకుంటాను. హల్లెలూయా. మనల్ని దేవుడు శృంగారించబోతూ ఉన్నాడు. దేవుని హస్తములు అద్భుతమైనవి. ఆయన శృంగారిస్తే నీకున్న అందం ఏ లోకాల్లో కూడా అంత అందం ఉండదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఏంటి, అంతరంగంలో అందం ఉంటుంది, బాహ్యంగా అందం ఉంటుంది. అందుకే మనల్ని దేవుడు ఆయన మహిమతో నింపి మనం మెరిసిపోతూ ఉంటుంటే ఆయన మురిసిపోతూ ఉంటాడట. పక్కలో చెప్పండి, నువ్వు మెరిసిపోతూ ఉంటుంటే నా దేవుడు మురిసిపోతూ ఉంటాడు. నవ్వుతున్నారేటండి, నిజమేది. దేవుని మహిమతో ఈయన మెరిసిపోతూ ఉంటుంటే ఆయన మురిసిపోతూనే ఉంటాడు. హల్లెలూయా. సత్యమా అసత్యమా? పాపంతో నువ్వు మునిగి తేలుతూ ఉంటుంటే ఆయనకు నొప్పి పుట్టిస్తూ చాటున నీ నిమిత్తం ఏడుస్తూ ఉంటాడట. అదే మహిమతో నింపబడి నువ్వు మెరుస్తూ ఉంటుంటే ఆయన మురిసిపోతూ ఉంటాడట. హల్లెలూయా. ఆయన మురిసిపోయి ఏం చేస్తాడంటే నిన్ను ఆయన అలంకరిస్తాడట. హల్లెలూయా. ఆయన అలంకరణ చాలా సౌందర్యంగా ఉంటుందండి. హల్లెలూయా. నువ్వు మహా అయితే కొనుక్కుంటే ఒక 20,000 రూపాయల పట్టు చీర కొనుక్కుంటావు. హల్లెలూయా. ఆయన కోట్ల రూపాయలు పెట్టి నీకు చీరలు కొంటాడు. హల్లెలూయా. నువ్వు వాడే కాస్టమ్స్ ఎలా ఉంటాయో నాకు తెలియదు, కానీ ఆయన నీ కొరకు వాడే కాస్టమ్స్ చాలా విలువైన ఉంటాయి. తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు సేవకులు చెప్తాడు, రే నా కుమారుడు వచ్చాడు, ఏమవ్వాలా? పట్టు వస్త్రములను, శ్రేష్టమైన వస్త్రాలను ధరింపచేయండి, బంగారు ఉంగరములను ధరింపచేయండి, విందు చేయండి అంటాడు. ఆయన అలంకరించిన విధానం చూస్తే పెద్దోడికి అసూయ పుట్టించింది కదండి. పెద్దోడికి అసూయ పుట్టించింది. నేను చెప్తున్నాను ప్రియులారా, మనము దేవుని మహిమతో మెరిసిపోతూ ఉంటే, అంటే పొట్టేళ్ళు అనుభవంకి వచ్చి దేవుని పరిచర్యలో వాడబడ్డమే మనం మెరిసిపోవడం. నమ్మిన వాళ్ళు స్తోత్రం చెప్తారా? సేవలో సేవకునికి సహకారిగా, సేవలో సేవకుని దర్శనం. ఎప్పుడైనా అయ్యగారు మీ దర్శనం ఏంటని అడిగారు ఎవరైనా? పాస్టర్ గారి ఇంట్లో కారు ఉంటే కారు ఉందా అంటారు. పాస్టర్ గారి ఇంట్లో సోఫా ఉంటుంది. పాస్టర్ గారి ఇంట్లో సోఫా ఉంది. నేను కొంచెం ఇలా డ్రెస్సులు వేసుకుంటాను మంచివి. ఆమె హల్లెలూయా. ఒకవేళ మంచి డ్రెస్ వేసుకోలేదు అనుకోండి, మా పెద్దోడు చంపేస్తాడు. డాడీ అది తీసేయండి, ఇదే వేయండి, ఇది తీసేయండి, అదే వేయండి. మీరు కొంచెం డిగ్నిఫైడ్గా ఉండాలి. మీరు వాక్యం చెప్పేటప్పుడు బాగుండదు. ఇలా మీరు డిగ్నిఫైడ్గా ఉండాలి. అందరూ పై రూపాన్ని చూడరు, కింద అంతరంగాన్ని చూడరు, పై రూపాన్ని కూడా చూస్తారు. దేవుడు కూడా మిమ్మల్ని మెరిపించాడు కాబట్టి మీరు పైకి కూడా మెరవాలి అని చెప్పి అక్కడక్కడ మంచి డ్రెస్సులు తీసి వాడిచ్చి వేసుకున్న తర్వాత వాడు సాటిస్ఫై అయితే నన్ను తీసుకొస్తాడు కారులో. హల్లెలూయా, హల్లెలూయా. ఏదైతే నాన్న లోపట దేవుడికి ఉండాలి కదా అంటే, లేదు డాడీ,
దేవుడు అలంకరిస్తాడు. హల్లెలూయా. బాహ్య అలంకరణే అంత గొప్పగా ఉంటే ఆయన నా కొడుకు అలంకరించింది ఎలాగుంటే దేవుడు అలంకరించింది ఎలాగుంటుందో. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే అలంకరించబడ్డానికట ఎప్పుడైనా కూడా అయ్యా మీ అంతరంగంలో దేవుడు పెట్టిన దర్శనం మాకు చెబితే ఆ దర్శనాన్ని మా భుజాల మీద మేము మోస్తామనే విశ్వాస తరం కావాలి. నేడు ఎప్పుడైనా అడిగారా? మీ కష్టాలు చెప్పుంటారు, అయ్యా మీ కష్టం ఏంటని ఎప్పుడైనా అడిగారా? మీ బాధలు చెప్పుంటారు, అయ్యా మీ బాధ ఏంటని అడిగారా? అడిగిన వాళ్ళు ఉన్నారు? స్తోత్రం చెప్పండి. అయ్యారు మా కష్టం ఎలాగుంది ప్రార్థన చేయండి అన్నారు. అయ్యా మీకేమైనా బాధ ఉందా అని అడిగిన ఒక్క సహోదరి చూడండి, నేను ముగించేస్తాను. దేవుడు మిమ్మల్ని దీవించిన కాక. ఇంకెవరైనా అడిగారండి? మీ దర్శనం ఏంటని అడిగారా? అయ్యా మీకు ఏ భారం ఉందని అడిగారా? మీ భారాన్ని మేము కూడా మోసి మన దేవుని రాజ్యాన్ని విస్తరింపజేస్తాం. హల్లెలూయా. ఈరోజు ఈ పొట్టేళ్ళు అనుభవంలోనికి నువ్వు వస్తే ఏమవుతుందో తెలుసా? ఏమండి, చీకటిని అంతం చేస్తావు. నువ్వు కూడా గాఢాంధకారంలోకి వెళ్తావు, మరణాంధకారంలోనికి వెళ్తావు. దేవుని మహిమ బలిపీఠం దగ్గర అంగీకరించబడి దేవుని పరిచర్యకు ఉపయోగపడతావు. నీ పిల్లలు ఉపయోగపడతారు. అప్పుడు దేవుడు అలంకరిస్తాడట, దేవుడు శృంగారిస్తాడట. దేవుని శృంగారం ఎలా ఉంటుందో చెప్పాలి అంటే ప్రియులారా, నువ్వు నడుస్తుంటే నీ ముందు బంగారాన్ని వేసి నడిపిస్తాడు. నీ వెళ్ళు మార్గాలను ఆయన సరళం చేస్తాడు. ఇత్తడి తడుపులను ఇరగొడతాడు, ఇనప గడియలను పగలగొడతాడు. దాచబడిన రహస్యమైన ధననిధులన్నింటినీ నీకు నింపుతాడు. తల్లి, దేవుని కొరకు వాడబడాలనే ఆశ నాకు నీకు మనకు రావాలి. ఆమేన్. ఎప్పుడు నేను నా భర్త, ఎప్పుడు నేను నా పిల్లలు, ఎప్పుడు కాదు, నా దేవుడు. చెప్పండి, ఎవరు దేవుడు? నా దేవుని కొరకు నేను. చెప్పండి, నా దేవుని. నేను ముగించేస్తాను. ఒకసారి కొంచెం రోషంగా చెప్తాను, నా దేవుని కొరకు అని చెప్తారా? అంటే నాది బక్క శరీరం, నేనే ఇలా కొట్టుకుంటూ మీరు అలా కొట్టుకోవాలండి. హల్లెలూయా. నా దేవుని కొరకు, నా సంఘం కొరకు, నా సేవకుని కొరకు, నా కుటుంబం దేవుని కొరకు నిలబడతాము. హల్లెలూయా. దేవుని పరిచర్య కొరకు నిలబడతాం. నీ కుటుంబం దేవుని పరిచర్యలో ఉపయోగపడితే నీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించకుండా ఉండడు. ఆశీర్వాదం కొరకు నువ్వు వెళ్ళవసరం లేదు, ఆశీర్వాదం నిన్ను ఫాలో అవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే స్వార్థం కొరకు ఎతికావో పొందుకున్నవన్నీ వెనక్కి వెళ్ళిపోతే, ఎప్పుడైతే దేవుని కొరకు వెళ్ళావో నా నీతిని నా రాజ్యమును వెతకండి, అప్పుడు సమస్తము మీ వెనకాతల వస్తుంది. హల్లెలూయా. కనుక ప్రియులారా, వాక్యం సెలవిస్తూ ఉంది, వెండికి గని కలదు, పుటము వేయబడిన సువర్ణమునకు స్థలము కలదు, మంటి నుండి ఇనుమును తీయుదురు, రాళ్ళును కరిగించి రాగి తీయుదురు. తర్వాత రాయబడిన మాట ఏమండి, ప్రజలు మనుష్యులు చీకటికి అంతము కలుగు చేసేదరు, గాఢాంధకారములోను మరణాంధకారములో ఉండు రత్నాలను వెదుకుదురు. ఎంతమంది వెతుకుతారు రత్నాల్ని? నేను చెప్పిందంత వృధా అయిపోతుంది. రత్నాల్ని వెతికే ఆశ ఎంతమందికి ఉంది? గాఢాంధకారంలోనికి వెళ్ళాలా, మరణాంధకారంలోనికి వెళ్ళాలి. అంటే మరణానికి ఎదురెళ్ళేవాడు దేవుని కుమారుడు కుమార్తె అయి ఉంది. ఆమేన్. హల్లెలూయా. మరణానికి ఎదురెళ్ళాల. ఆమేన్. మరణానికి ఎదురెళ్ళడం అంటే ఒక దేవుని పిల్లల ద్వారా జరుగుతుంది, కానీ లోకస్తులు వెళ్ళలేరండి. అలాంటి కృప దేవుడు మీకు ఇవ్వాలని నేను ఆశపడుతున్నాను. ఈ మాసాంతరపు సహవాసంలో మీరు రత్నములను వెతుకుదురుగాక, దేవుని సేవకుని యొక్క హృదయ భారమును మోయుదురుగాక, దేవుని సేవకుని యొక్క దర్శనములో పాలువారవుదురుగాక. అలాంటి కృప దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. హల్లెలూయా. అందరు లేచి నిలబడదామా? అందరు చెప్పండి, నా పిలుపు అని చెప్పండి. అరే చెప్పండి రా, నిలబడండి రా, తల్లులారా నిలబడండి బాబు. నా పిలుపు అని చెప్పండి. నా పిలుపు, నా దర్శనం,
నా ధ్యేయం ప్రత్యక్షత కృపలో ఇచ్చితివి. అందరూ చెప్పండి, నా పిలుపు, నా దర్శనం, నా ధ్యేయం ప్రత్యక్షత కృపలో ఇచ్చితివి. పక్కలో చెప్పండి, నా పిలుపు, నా దర్శనం, నా ధ్యేయం ప్రత్యక్షత కృపలో ఇచ్చితివి. హల్లెలూయా, హల్లెలూయా. మరొకసారి, నా పిలుపు, నా దర్శనం, నా ధ్యేయం ప్రత్యక్షత కృపలో ఇచ్చితివి. హల్లెలూయా. ఈ పాట నేను రాశాను. ఈ సందేశానికి సమకూర్చబడింది, అంటే ఈ వర్తమానానికి సమకూర్చబడుతుందని నమ్ముతూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు గుప్తమై ఉన్నవి నా యేసులో. జ్ఞానామృతము శ్రీ యేసువే, మహిమానందము నా కోసమే, మహిమానందము మన కోసమే. నా పిలుపు, నా దర్శనం, నా ధ్యేయం ప్రత్యక్షత కృపలో ఇచ్చితివే. నా పిలుపు చెప్దామా, నా దర్శనం, నా ధ్యేయం ప్రత్యక్షత కృపలో ఇచ్చితివే, కృపలో ఇచ్చితివే. యేసయ్యా కృపలో ఇచ్చితివే, యేసయ్యా కృపలో ఇచ్చితివే. అపజయ మెరుగని అడుగులు వేసి అమరుడు యేసుని మహిమ పరచి, అపజయ మెరుగని అడుగులు వేసి అమరుడు యేసుని మహిమ పరచి, అనుదినముని కృపను పొంది, అనుదినముని కృపను పొంది, అంతము వరకు నే సాగేదా, అంతము వరకు నే సాగేదా. నా పిలుపు, నా దర్శనము, నా ధ్యేయం ప్రత్యక్షత కృపలో ఇచ్చితివే. నా పిలుపు పాడదాం ఒకసారి. నా ధ్యేయం ప్రత్యక్షత కృపలో ఇచ్చితివే, కృపలో ఇచ్చితివే. యేసయ్యా కృపలో ఇచ్చితివే, యేసయ్యా కృపలో ఇచ్చితివే. నా పిలుపు, నా దర్శనం, నా ధ్యేయం ప్రత్యక్షత కృపలో ఇచ్చితివే, కృపలో ఇచ్చితివే. యేసయ్యా కృపలో ఇచ్చితివే, యేసయ్యా కృపలో ఇచ్చితివే, యేసయ్యా కృపలో ఇచ్చితివే. నిజమేనయ్యా, మా నిమిత్తము నాయన వెండికి గని కలదు అని మా జీవితాలలో నీతి సూర్యుడే ఉదయించావు నాయన.
అయ్యా మమ్మల్ని శుద్ధ సువర్ణంగా నీ వాక్యపు పుటములో మమ్మల్ని పుటము వేసి దైవత్వాన్ని మాకు దయచేసిన దేవుడు నాయన. దేవా, పాపములు శాపములో మ్రగ్గిపోయిన మమ్మల్ని నాయన నీ పిల్లలు అవ్వడానికి అధికారాన్ని ఇచ్చావు నాయన. అంధకారంలో నశించిపోతున్న మాకు నాయన దేవా, ద్వేషించిన నేను, ద్వేషించిన మేము నాయన మమ్మల్ని కరిగించి రక్షణ అనుగ్రహించావు. ఎందుకొరకయ్యా అంటే చీకటిని అంతము చేయటానికి నాయన. అయా, గాఢాంధకారములో ఉన్న వారి దగ్గర ఉన్న రత్నాలను చూడటానికి నాయన, మరణాంధకారములో ఉన్న రత్నాలను చూడడానికి తండ్రి, ఆ రత్నాలు నీ కొరకు బహుమానంగా తీసుకొచ్చి నాయన దేవా, ఇగో సచ్చిన వారికి బ్రతికిన వారికి మేము క్రీస్తు సువాసనమై ఉన్నామని చెప్పటానికి నాయన నువ్వు మాకు కృప చూపించావు తండ్రి. అందుకే కేదారు గొర్రె మందలు నీ కొరకు కూడుకున్నాయి నాయన. నెబాయతు పుట్టేలు నీ యొక్క పరిచర్యకు నాయన ఉపయోగములయ్యాయి. అవి నా బలిపీఠం మీద అంగీకారములయ్యాయి అని చెప్పావు నాయన. నా శృంగార మందిరాన్ని నేనే శృంగారిస్తానని చెప్పావు. ఈ మాటలన్నీ నీ మాటలే. ఈరోజు నీ పరిచర్య కొరకు వాడబడ్డానికి నా కుటుంబం, నా భర్త, నా బిడ్డలు మేము మీ ఎదుట సమర్పించుకోవడానికి సిద్ధంగా ఉన్నామయ్యా అని చెప్పేవారు ఎవరైనా ఉంటే మీ చేతులు పైకెత్తండి. మీ కొరకు నేను ప్రార్థించాలని ఆశపడుతున్నాను. థ్యాంక్ యూ లార్డ్. నేను, నా కుటుంబం, నేను, నా బిడ్డలు అయ్యా నీ పరిచర్య కొరకు వాడబడ్డానికి సంసిద్ధంగా ఉన్నామయ్యా అన్నవాళ్ళు చేతులెత్తి దేవుని వైపు చూపించగలిగితే మీ నిమిత్తం నేను ప్రార్థించాలని ఆశపడుతూ ఉన్నాను. అయ్యా, నా బిడ్డలు నీ కొరకు వాడబడాలయ్యా. అయ్యా, నీ పరిచర్య కొరకు వాడబడాలయ్యా. అయ్యా, నీ రాజ్య వ్యాప్తి కొరకు వాడబడాలయ్యా. నా కుటుంబం వాడబడాలయ్యా. నా దేహం వాడబడాలయ్యా. నా ప్రాణం వాడబడాలి స్వామి. నా జీవం వాడబడాలయ్యా. నేను వాడబడడానికి నిన్ను నేను అప్పగించుకుంటున్నానయ్యా. ఓ థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. ఓ దేవా, నీకు మహిమ కలుగునుగా. ఇప్పటి వరకు ఈ సత్యం నాకు తెలియలేదయ్యా. ఈ నీ కొరకు, నీ రాజ్య వ్యాప్తి కొరకు నాయన, నీ సేవ కొరకు నాయన, నీ మందిర పరిచర్యలో నేను వాడబడతాను స్వామి. కళ్ళు మూసుకుందాం, దేవుణ్ణి సమర్పణ చేసుకుందాం. ఒక 2 నిమిషాలు ప్రార్థన చేస్తావా? ప్రభువా, నా కుటుంబాన్ని వాడుకో నాయన. తండ్రి, నా బిడ్డలను వాడుకో అయ్యా. అయ్యా, నన్ను వాడుకో స్వామి. థాంక్ యూ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఓ రాబా శిఖరమ హుతురిలందరరా కురోదలరరా ఉరి మమ శేఖర బల తురునందుని కిలమ శేఖర హతలదర బాబా బాబా బాబా. ఓ థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. మీ సన్నిధిని బట్టి వందన, మీ ప్రభావమును బట్టి వందన. అయ్యా, నీ పిల్లలు నీ వైపు చేతులెత్తారయ్యా. అయ్యా, నీ బిడ్డలు నీ వైపు చేతులెత్తారు నాయన. అయ్యా, వారిని దృష్టించండి స్వామి. వారిని జ్ఞాపకం చేసుకోయ్యా. వారిని వాడుకొని ఆయన ఇప్పుడే ఇప్పుడే నీ మహిమ అభిషేకం వారి మీదకు దిగవచ్చుగాక. వారిని దహించునుగాక, వారిని కాల్చునుగాక. నీ అభిషేకం, నీ అభిషేకం, నీ అభిషేకం యేసు నామములో, యేసు నామములో. ఓ రిబా బాబా బాబా షాకా రా 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 రిలందరా బాలా కులందరా మనందరే. ఓ జీసస్, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. దైవ అభిషేకం నీ మీదకు వస్తుంది. పరిశుద్ధాత్మ అభిషేకం నీ మీదకు వస్తుంది. శక్తి కలిగిన అభిషేకం నీ మీదకు వస్తుంది. నీ బిడ్డలను తాగుతుంది, నీ భర్తను తాగుతుంది, ఓ నీ కుమార్తెలను తాగుతుంది. రీబాలా కులందరా మనందరా. ఓ హల్లెలూయా. దైవమా నీకు మహిమ, పరిశుద్ధుడా నీకు మహిమ కలుగునుగాక. ప్రియుడా, నీ నామమును మహిమపరుస్తున్నాం.
ప్రార్థన చేసుకుందాం. మా తండ్రి నీకు వందనాలు. నీ ప్రియబిడ్డలు నీకు సమర్పించుకున్నారయ్యా. వారి సమర్పణ విధేయతపూర్వకంగా ఉంది స్వామి. నిశ్చయముగా వారిని వాడుకో, నిశ్చయముగా వారిని వాడుకో స్వామి. నీ రాజ్య వ్యాప్తి కొరకు వాడుకో, నీ మహిమ కొరకు వాడుకో, నీ ఘనత కొరకు వాడుకో. ఇగో సంఘ క్షేమాభివృద్ధి కొరకు వాడుకో. ఓ సంఘ మహిమ కొరకు వాడుకో. అయా నువ్వు సంఘమును మహిమపరచినట్లుగా, సంఘమును మహిమపరచబడులాగున నేను నా కుటుంబము నిలబడాలి అని నాయన నీ ప్రియబిడ్డలందరూ నిలుచుదురుగాక. దేవా నీ సహవాసంలో ఎదుగుదురుగాక. ఓ బలహీనులు బలవంతులవుదురుగాక. ఎదిగిన వారు ఇంకనూ అత్యధికముగా ఎదుగుదురుగాక. కృప వెంబడి కృప కలుగునుగాక. మహిమ నుండి అధిక మహిమకు ఎదుగుదురుగాక. నీ సమృద్ధి జీవం వారు అనుభవించుదురుగాక. ప్రతి విధమైన బలహీనతలు తొలగిపోవునుగాక. వ్యాధి బాధలు తొలగిపోవునుగాక. శారీరక మానసిక వ్యాధులు యేసు నామములో లయపరచబడునుగాక. సంపూర్ణ స్వస్థత ఆరోగ్యములు కలుగునుగాక. మేలు చేత వారు హృదయములు తృప్తిపరచబడునుగాక. దేవా నిశ్చయముగా వారిని నీవు నడిపించుదువుగాక. క్షామకాలమున నాయన వారు తృప్తి పొందుదురుగాక. వారు ఎముకలు బలిస్తునుగాక. అయా నీరు కట్టిన తోట వలె వారు ఉందురుగాక. నిత్యము ఉబ్బుకుచుండు నీటి ఊట వలె ఉందురుగాక. ఇగో నాయన వారి నోటి నిండా నవ్వు ఉండుగాక. వారి నోటులో నీ వాక్యము ఉండునుగాక. వారి హృదయములో నీ వాక్యం ఉండునుగాక. వారి వద్ద నీ వాక్యం ఉండునుగాక. నీ ప్రాకారము ఉండునుగాక. నీ రక్త ప్రోక్షణ ఉండునుగాక. ఓ నీ అభిషేకం వారిని ఆవరించునుగాక. సమస్త మహిమ సమస్త ఘనత ఈ కుటుంబాల ద్వారా నీవు పొంది ఉన్నావని నమ్ముతున్నాను తండ్రి. ప్రత్యేక రీతి నీ దాసులు మా ప్రియులు ఆత్మాభిషక్తులు నాయన దేవశైలసాయి గారిని, వారికి ఇచ్చిన భారాన్ని, వారికి ఇచ్చిన దర్శనాన్ని, వారికి ఇచ్చిన తలాంతులను, వారికి ఇచ్చిన ఆత్మాభిషేకాన్ని, వారికి ఇచ్చిన ప్రార్థనా భారాన్ని సంఘము మోయునుగాక. దేవానికి వందనాలు. వారి పాదములు ఎక్కడ పడితే అక్కడ దీవెన కలుగునుగాక. అక్కడ విడుదల కలుగునుగాక. అక్కడ క్షేమము కలుగునుగాక. అక్కడికి ఆశీర్వాదము కలుగునుగాక. దేవా నీ దాసుని కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి. దాసునికి అనుగ్రహించిన కుమారుడు సేవకుడై ఉన్నాడు. నీ యవ్వన ప్రాయములు నీ కొరకు బహుబలముగా వాడబడునుగాక. అనేక దేశాలలో నీ శక్తి కొరకు నీ మహిమ కొరకు నిలబడునుగాక. ఇగో నాయన నువ్వు దేశములు తిప్పబోతున్నందుకు వందనాలు. పట్టణములు తిప్పబోతున్నందుకు వందనాలు. నీ రాజ్య వ్యాప్తి కొరకు నీ కుమార్ని వాడుకోబోతున్నందుకు వందనాలు. ఇక వత్సరము కార్య ఆరంభము చేయబోతున్నావు. నీకు మహిమ కలుగునుగాక. దేవా నీ ప్రవచనం నీ కుమారులో నెరవేర్పవునుగాక అని ప్రార్థిస్తున్నాను. సమస్త మహిమ మీకు చెల్లిస్తూ దేవా తోటి సేవకులైన వారిని కూడా దీవించి ఆశీర్వదించి వారి పరిచర్యను ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. దైవ ఆశీర్వాదం తీసుకుందాం.